ఫస్ట్ క్వశ్చన్, అమెండ్మెంట్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇక్కడ ఈ ఏబీపీని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అని అంటే డిజిటల్ భారత్ నిధితో అయితే ఒప్పందం కుదుర్చుకుంది. అసలు ఏంటి ఈ ఏబీపీ అని అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఇది అమెండ్మెంట్ భారత్ నెట్ ప్రోగ్రాం అనేది ఏమైతే గ్రామీణ ప్రాంతాలు అయితే ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క కీలక ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఈ స్కీమ్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ ఏబీపీని అమలు చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డిజిటల్ భారత్ నిధితో అయితే ఒప్పందం కుదుర్చుకుందనమాట. దీని ద్వారా ఏంటంటే ఆన్లైన్ ఈ గవర్నెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ మనం ఆన్లైన్లోనే ఎంత వీలైతే అంత త్వరగా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక పెర్ కెప్టా ఇన్కమ్ కలిగినటువంటి నగరం ఏది? పెర్ కెప్టా ఇన్కమ్ కలిగినటువంటి నగరం వచ్చేసి విశాఖపట్నం అనమాట. సుమారు 6,58,964 అయితే నమోదు చేసుకుంది. పెర్ కెప్టా ఇన్కమ్ తలసరి ఆదాయం అని అయితే అంటారు తెలుగులో, తలసరి ఆదాయం ఇంత నమోదు చేసుకుంది. అండ్ టాప్ 5 ప్లేసెస్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ విశాఖపట్నం కదా, సెకండ్ ప్లేస్లో అయితే కృష్ణా జిల్లా ఉందన్నమాట. కృష్ణా జిల్లా అప్రాక్సిమేట్లీ 4 lakhs ప్లస్ ఇన్కమ్ని అయితే ఇది గెయిన్ చేసుకుంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా అనమాట. ఎన్టీఆర్ జిల్లా ఉంది, ఇది 3.9 lakhs వరకు అయితే ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఏలూరు, ఇది 3.7 lakhs ఆ ప్లేస్లో ఉంది. తర్వాత తిరుపతి, అది కూడా 3.5 lakhs అలా ఉందన్నమాట. ఫస్ట్ వైజాగ్, తర్వాత కృష్ణా, తర్వాత ఎన్టీఆర్ జిల్లా, తర్వాత ఏలూరు, తర్వాత తిరుపతి. ఈ టాప్ 5 ప్లేసెస్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎకనామీలో కూడా రీసెంట్ డేటా బేస్డ్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిని ఎకనామిక్ సెక్షన్లో కూడా మనం ఇండియన్ ఎకనామిక్ సెక్షన్ నుండి కూడా ఈ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్, జాతీయ పంచాయతీ అవార్డులు పొందిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీల సంఖ్య ఎంత? ఇది పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అయితే ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈ పంచాయతీ అవార్డులో ఆంధ్రప్రదేశ్ సంపాదించినటువంటి అవార్డులు ఎన్ని అంటే 5 అనమాట. మన ఆంధ్రప్రదేశ్కి 5 అయితే రావడం జరిగింది. అంతేకాకుండా జాతీయ స్థానంలో ఇది 2వ స్థానంలో అయితే నిలిచింది. ఈ పంచాయతీకి సంబంధించి అవార్డులను పొందినటువంటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించినటువంటి ఏ శాఖలో ఎవరికి అవార్డ్స్ వచ్చినాయి, దేనికి వచ్చినాయి అన్నది కూడా క్లియర్గా చూద్దాం. అవార్డుల సంఖ్య ఎంత? 5 అనమాట. ర్యాంకు దేశంలో 2వ స్థానం. ఒడిషాతో పాటు దేశంలో మనం 2వ స్థానంలో అయితే ఉన్నామన్నమాట. కీలక విజేత పంచాయతీలు ఒకసారి చూస్తే కుప్పం బ్లాక్ పంచాయతీ అనమాట. జాతీయ స్థాయిలో 3వ ఉత్తమ బ్లాక్గా అయితే ఇది నిలిచింది. ఇది చాలా ఇంపార్టెంట్. జాతీయ స్థాయిలో ఎన్నో ఉత్తమ బ్లాక్గా నిలిచిందంటే 3వ ఉత్తమ బ్లాక్. తర్వాత వచ్చేసి శృంగవరం అంటే విశాఖపట్నంలో ఇది ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించింది అనమాట. పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్తో విశాఖపట్నంలో ఉన్నటువంటి శృంగవరం అనేటువంటి ప్రాంతం ఫస్ట్ ర్యాంక్ను చోటు చేసుకుంది. ఈ బొక్కసంపాలెం తిరుపతికి సంబంధించింది అనమాట. మహిళా స్నేహపూర్వక విభాగంలో ప్రథమ ర్యాంక్ అనేది అయితే దీన్ని సంపాదించుకుంది. నెక్స్ట్ చూడండి, చేముళ్లపల్లి వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 2వ ర్యాంకును అయితే పేదరిక నిర్మూలన జీవనోపాధికి సంబంధించి ఇది 2వ ర్యాంకు నమోదు చేసుకుంది. అండ్ తర్వాత వచ్చేసి గుండుమల ప్రకాశం అనమాట. ఈ గుండమల అనేది ప్రకాశం డిస్టిక్కి సంబంధించింది. ఇది స్వయం ఆధారపడే మౌలిక సదుపాయాల్లో 3వ ర్యాంకును అయితే చోటు చేసుకుంది. నెక్స్ట్, ఏఐ ఆధారిత మాన్సూన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఏ రంగానికి ఉపయోగపడుతున్నాయి? సో మాన్సూన్ అంటంగానే వ్యవసాయం కదా, ఆన్సర్ కూడా ఈ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించింది. రీసెంట్గా ఈ మే నెలలోనే 2026లో ఈ ఏఐ ఆధారిత మాన్సూన్ అంటే ఎటు నుండి ఋతుపవనాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది, ఏ టైంలో కరెక్ట్గా పంట వేస్తే లేదా నారుమడి వేస్తే రైతులకు దిగుబడి వచ్చడానికి ఛాన్స్ ఉంది నష్టపోకుండా అనేవి అన్నిటిని కూడా ఈ ఏఐని ప్రెడిక్ట్ చేసి డేటా అనేది అయితే ఇస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే పంటల ప్రణాళికలో సహాయపడుతున్నాయి. దీనివల్ల పంట నష్టాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అధ్యయనం ప్రకారం ఏపీ తీరరేఖ పొడవు ఎంత? సో ఈ కోస్టల్ లైన్ లెంత్ ఎంత మన ఆంధ్రప్రదేశ్కి రీసెంట్గా జరిగినటువంటి డేటా ప్రకారం 2025 మరియు 26 యొక్క రీసెంట్ డేటా ప్రకారం అయితే ఆప్షన్ డి అనమాట 1053.07 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇటు శ్రీకాకుళం నుండి ఇక్కడ నెల్లూరు వరకు అయితే బంగాళాఖాతాన్ని తీరాన్ని ఆనుకునే కదా మనకి తీరరేఖ అనేది ఉన్నది, సముద్రాన్ని బంగాళాఖాతాన్ని అనుకుని ఇది మొత్తం 1053.
07 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అంటే శ్రీకాకుళం నుండి నెల్లూరు అంటే ఇటు ఇచ్చాపురం నుండి తాడా వరకు అయితే ఉందన్నమాట. ప్రదేశాల పేర్లు కూడా తెలుసుకోండి. శ్రీకాకుళం నుండి నెల్లూరు అని ఎలా అంటున్నామో ఇచ్చాపురం నుండి తాడా వరకు అన్న ప్రదేశాలు కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్లో గుజరాత్, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, మూడో ప్లేస్లో మనమైతే ఉన్నామన్నమాట. అంతకుముందు 974 కిలోమీటర్లు అయితే ఉండేది. రీసెంట్ డేటా ప్రకారం ఇంతవరకు అయితే మంది పెరిగిందనమాట కోస్టల్ లైన్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడర్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? దీని స్కీమ్స్లో మనం డిస్కస్ చేసాం కదా, వీసీఐసీ అని సింపుల్గా కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడర్ అనమాట. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే పారిశ్రామిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం అనమాట. ఇటు మన విశాఖపట్నం మరియు చెన్నైకి మధ్య అయితే ఈ బార్డర్ను అనుకుని ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ఈ పారిశ్రామికీకరణని వేగంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనటువంటి తయారీ కేంద్రంగా నిలవడానికైతే ఇది పనిచేస్తుంది అనమాట. ఇండస్ట్రియల్ క్యారిడర్ ద్వారా పరిశ్రమలు, రవాణా వీటికి సంబంధించి పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలు కూడా అయితే పెరుగుతాయి అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి కీలకం. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా ఇది చెన్నైకి మరియు మనకు కదా అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన పాత్ర ఏంటి అని అంటే దీని యొక్క వెనుకున్న ఆర్థిక అంశం ఏంటి అని అంటే మన రాష్ట్ర జీడిపిని ఎక్కువగా చేయడం, మన రాష్ట్ర జీడిపిని వృద్ధి చేయడం. ప్రతి రాష్ట్రానికి కూడా జీడిపిని లెక్కిస్తారు కదా, దేశానికి కాకుండా మన రాష్ట్ర జీడిపిని విస్తరించాలి ఆర్థికంగా అన్నది కూడా మెయిన్ పాయింట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో సోలార్ పార్క్ ప్రాజెక్ట్స్ విస్తరణ జరుగుతున్న జిల్లా ఏది? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే 5 సోలార్ ప్రాజెక్టులను అయితే నిర్మించడానికి కార్యసిద్ధం అయితే అవుతుందన్నమాట. ఇక్కడ విస్తరణ వేగంగా జరుగుతున్న జిల్లా ఏది అని అంటే కడప తర్వాత నెల్లూరు అనేది ఉంది. కడప, కర్నూలు, అనంతపురం, తర్వాత రామగిరి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం చూసుకుంటే కడపలో ఎక్కువగా అభివృద్ధి అనేది అయితే జరుగుతుంది, విస్తరణ అనేది అయితే వేగంగా జరుగుతుంది అనమాట. విజయవాడలో ప్రారంభించిన స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏమిటి? దీన్ని విజయవాడలో అయితే స్టార్ట్ చేశారనమాట. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి పట్టణ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అనమాట. లైక్ ఏంటంటే స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ ద్వారా విద్యుత్ ఆదా అంటే ముఖ్యంగా ఐఓటీ బేస్డ్ కింద ఈ ఐఓటీని ఆధారం చేసుకుని అయితే ఈ పనులను వసతులను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. దీనివల్ల విద్యుత్ ఆదా మరియు భద్రత, స్మార్ట్ సిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని అయితే అమలు చేస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తొలి మష్రూమ్ మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆల్రెడీ మనం దీన్ని డిస్కస్ చేసాం కదా. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రైతుల ఆదాయాన్ని పెంచాలి అన్నది ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీనికి సుమారు 13,000 కోట్లనైతే నియమించడం జరిగింది బడ్జెట్ విషయాల్లో. కొత్తగా కనుగొనబడిన 3 మొక్కల జాతులు ఎక్కడ గుర్తించబడ్డాయి? మనం మాట్లాడే దేని గురించి ఏపీ కరెంట్ అఫైర్స్ కదా. మన ఆంధ్రప్రదేశ్ ఏ కనుమల్లో ఉంది? తూర్పు కనుమల్లో ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? ఈస్టర్న్ ఘాట్స్ అవుతుంది, తూర్పు కనుమలు అవుతుంది. రీసెంట్గా చేసినటువంటి డేటా ప్రకారం శాస్త్రీయంగా 3 మొక్కలను అయితే కనుగొనడం అనేది అయితే జరిగిందనమాట. అవి ఏ కనుమల్లో ఉన్నాయంటే, ఏ ప్రాంతంలో ఉన్నాయంటే తూర్పు కనుమల్లో గుర్తించడం జరిగిందనమాట. జీవ వైవిధ్యానికి ఈ తూర్పు కనుమలు చాలా ప్రసిద్ధమైనవి. ఎంఎస్పీ పెంపు పొందిన ముఖ్య పంటల్లో ఏది ఒకటి? ఎంఎస్పీ పెంపు పొందిన మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు. రీసెంట్గా పత్తి, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు వీటన్నీ కూడా అయితే ఈ ఎంఎస్పీ పెంపు అయితే పొందినాయి అనమాట. అంటే కనీస మద్దతు ధర అనేది అయితే ప్రభుత్వం వీటికి ప్రకటించడం అనేది జరిగిందనమాట. కనీస మద్దతు ధర ఉంటే ఎవరైతే ఈ పంటలను సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు కొంచెం లాభం కల్పించడానికి సహాయపడుతుందన్నమాట. ఈ రైతులకు లాభం కల్పించాలన్న దాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ ఎంఎస్పీ వీటికి ప్రత్యేకంగా ఈ ఎంఎస్పీ అనేది అయితే పెంచడం జరిగింది. మద్దతు ధరని పెంచారనమాట. షింప్ ఫార్మింగ్ కోసం ప్రభుత్వం ఏ సబ్సిడీని పెంచింది అని అంటే విద్యుత్ సబ్సిడీ అనమాట. ముఖ్యంగా ఈ ఆక్వా రైతులు, ఈ ఆక్వా రంగానికి సంబంధించి విద్యుత్ వినియోగం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎవరైతే ఈ ఆక్వా రైతుల్లో రొయ్యలను పండించే వాళ్ళు ఉంటారో దానికి మనం ఫ్రాన్స్ తింటూ ఉంటాం కదా, అవి రియల్గా చెరువులో తయారయ్యి సహజంగా తయారయ్యే వచ్చే అయితే కాదనమాట. వీటిలో కూడా చాలా ప్రాసెసింగ్ అనేది అయితే ఉంటుంది. వాటర్ ఫార్మేట్, సీ వాటర్ని మార్చి వాటిని ఫిల్టర్ చేసి బ్యాక్టీరియా రాకుండా అలా డిఫరెంట్ స్టేజెస్ని అయితే దాటుకుంటూ అక్కడ నుండి వచ్చినటువంటి ఆ గుడ్లను రూపంలో ఆ లార్వాని చెరువుల్లోకి వదులుతారనమాట పిల్లల్లాగా వచ్చిన. వీటన్నిటిని ప్రాసెస్ చేయడానికి అయితే కరెంట్ కావాలి. దగ్గరగానే ఒక చిన్న చిన్న ఫామ్స్ లాగా అయితే వేస్తూ ఉంటారు. సహజంగా చూస్తూ ఉంటాం కదా అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, BIE-AP ఇంటర్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఏ తేదీన విడుదలయ్యాయి? సో నిన్ననే ఈ రిజల్ట్స్ అనేవి విడుదలైనాయి అనమాట. May 13, 2026. ఇంటర్ మార్చిలో 2026 మార్చి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలను May 13 అయితే విడుదల చేసింది BIE-AP, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్.
భాషా సమ్మర్ క్యాంప్ బీబీఎస్సీ ఏ తరగతుల విద్యార్థుల కోసం అమలు చేశారు. ఈ బీబీఎస్సీ అనేదాన్ని 1 నుండి ఇంటర్ వరకు చదివేటువంటి విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళ కోసం అమలు చేయబడింది అనమాట. భారతీయ భాషలపై అవగాహన పెంపొందించేందుకు 1 నుండి 12 తరగతి విద్యార్థులకైతే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇది ఒక ఏదో లెసన్ చెప్పినట్టు కాకుండా కథ రూపంలో, స్కిట్ రూపంలో, పాటల రూపంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వీళ్ళకి వీటిపైన భారతీయ భాషా విధానంపై అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో దీన్ని తయారు చేస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, సిబిఎస్ఈ ఇవన్నీ కూడా దీంట్లో ఏకీకృతమై అయితే ఉన్నాయన్నమాట. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేసిన సంస్థలు ఏవి అని అంటే ప్రైవేట్ టెక్ ఫిర్మ్స్ అనమాట. ప్రైవేట్ టెక్ సంస్థలను అయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం అయితే చేశారనమాట. పార్ట్నర్స్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా ఏ కార్యక్రమం ప్రారంభించారు అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఇదే స్కీమ్ని వేరేగా పేరు మార్చి ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మనబడి మన భవిష్యత్ అనమాట. ఈ స్కూల్స్ మౌలిక సదుపాయాలను చూడడం కానీ, లైక్ ప్రహరీ గోడ కట్టాలన్నా, వాష్రూమ్స్ని బిల్డ్ చేయాలన్నా, గర్ల్స్ సెక్యూరిటీ విషయంలోనైనా కానీ, త్రాగునీటి సదుపాయ విషయంలో అయినా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ బ్లాక్ బోర్డు, డిజిటల్ స్క్రీన్స్ అండ్ అంతేకాకుండా స్కూల్ బెంచెస్ ఉంటాయి కదా, వాటన్నిటికి సంబంధించి కూడా ఈ నాడు నేడు భాగంలో కార్యక్రమంలో అయితే వీటి మౌలిక సదుపాయాలను చూస్తూ అయితే ఉంటారనమాట. ముఖ్యంగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఆన్సర్స్, డిజిటల్ క్లాస్ రూమ్ అని ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసాం. కళ్యాణ లక్ష్మి స్కీమ్ ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మ్యారేజ్ బెనిఫిషియరీస్, వివాహ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట. ముఖ్యంగా పేద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగేటువంటి అమ్మాయిలకు అనమాట. ఈ పెళ్లి సమయంలో ఎక్కువ ఖర్చులు అనేవి ఉంటాయి కదా, ఆ ఖర్చుల్లో భాగంగా కొంత సహాయం అనేది ప్రభుత్వం నుండి ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ద్వారా అయితే కొంతవరకు సాయం అందిస్తారు. నెక్స్ట్ న్యూట్రిషనల్ సర్వే ఎవరిపై నిర్వహించారు అని అంటే పిల్లలపై, చిల్డ్రన్స్పై. ముఖ్యంగా 10 నుండి 19 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్లో అయితే ఈ సర్వే అయితే నిర్వహించడం జరిగిందనమాట. లైక్ వీళ్ళు ఎంత బరువు ఉన్నారు, ఎంత ఎత్తు ఉన్నారు, వీళ్ళు ఎటువంటి పోషకాహారం అనేది తీసుకుంటున్నారు అన్న సర్వేని అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ టెలిమెడిసిన్ ఎక్స్పెన్షన్ ప్రధానంగా ఎక్కడ అమలు చేస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాలు, ఎక్కువగా గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా అయితే రూరల్ పిహెచ్సిఎస్ కింద దీన్ని ఎక్స్పెన్స్ చేస్తున్నారు, బాగా అమలైతే చేస్తున్నారనమాట. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను తగ్గించేందుకు టెలిమెడిసిన్ సేవలను విస్తరించారు. నెక్స్ట్ ఏఐ పోలీస్ మోడరైజేషన్లో ప్రవేశపెట్టిన కొత్త సాంకేతిక ఏది? ఇది ఏఐ విధానం పోలీసు వ్యవస్థలో పనిచేస్తుంది ఏంటంటే AI4AP అనేటువంటి ఒక ఏఐ అనమాట, ఒక ఏఐ సిస్టమ్ అనమాట. ఇది పోలీసులని మోడరైజేషన్ కోసం అయితే కనిపెట్టారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన సాంకేతిక ఏది అంటే డ్రోన్స్, నిఘా డ్రోన్స్ అనమాట. ఈ నేర నియంత్రణ మరియు పర్యవేక్షణ కోసం అధునాతన డ్రోన్ టెక్నాలజీని పోలీస్ శాఖ వినియోగిస్తున్నారు.